ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా బాలు తీసుకొచ్చిన సరుకులన్నీ కూడా డబ్బాల్లో సర్దుతూ ఉంటుంది. ఒక్కోటి ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఇక బియ్యం డ్రమ్ము శుభ్రంగా తోమి వాటిలో బియ్యం పోయాలి అని చెప్పేసి బియ్యం సంచి దగ్గరికి వస్తుంది. ఇక అది చూసిన ప్రభావతి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏ ఆగు, ఏం చేస్తున్నావు? అసలు నువ్వు మనిషివేనా? నీకు సిగ్గు శరం చీము నెత్తురు అనేవి కొంచెమైనా ఉన్నాయని నాకైతే అనిపించడం లేదు. ఎన్నిసార్లు చెప్పించుకుంటావో బియ్యాన్ని ముట్టుకోవద్దని ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పానో. చెప్పి నా నాలుక కరిగిపోతుంది కానీ నువ్వు మాత్రం అసలు వినడం లేదు. ఏమనుకుంటున్నావు అసలు? నీలాంటి పాపిష్టి వాళ్ళు తిని బియ్యాన్ని ముట్టుకుంటే ఆ అన్నం కూడా మాకు విషమైపోతుంది మహాతల్లి. అంత గొప్ప జాతకురాలివి నువ్వు, నీ మొగుడు. వెళ్ళు. ఎన్నిసార్లు తిట్టించుకుంటావో? తిట్టించుకోవడానికి నీకు సిగ్గు లేకపోయినా తిట్టడానికి నాకు సిగ్గుగా ఉంది అని అనగానే సత్యం వస్తాడు. సత్యం వచ్చి చంప పగలగొట్టాలని చెయ్యెత్తుతాడు. మళ్ళీ అంతలోనే ఆపేస్తాడు. నీ మీద చెయ్యెత్తడానికి నాకే అసహ్యంగా ఉంది. ఏంటి, మీనా బియ్యాన్ని ముట్టుకుంటే అవి విషంగా మారిపోతాయా? దానివల్ల నువ్వు, నీ కొడుకు పుట్టుకుమంటారా? భయంగా ఉందా? మరి ఆ సంపాదన ఎవరి కష్టార్జితం? మన బాలు కష్టార్జితం కాదా? వాడు రాత్రనక పగలనక మన కుటుంబం కోసం కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడి చెమటని చిందిస్తున్నాడు. ఆ అన్నం తినేటప్పుడు వాడి చెమట నీకు గుర్తు రావడం లేదా? నువ్వు, నీ కొడుకు తేరగా కూర్చొని తింటున్నారే, ఆ తిండి, ఆ కష్టం అంతా బాలుది కదా? బాలు మీనా భర్త కదా? అలాంటప్పుడు మీనా ముట్టుకుంటే విషమైపోతుందా? ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని సత్యం అంటాడు. మీనా ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. అయినా అత్తయ్య గారిని నేనేం చేశాను? ఎందుకు నేనంటే ఆవిడికి గిట్టడం లేదు? ఎప్పుడు ఏదోటి అంటూ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు నన్ను బాధ పెడుతూనే ఉంటున్నారు. నేనేం చేశాను? నాకు తెలియకుండా ఆవిడికి నేనేమైనా అపకారం చేశానా అంటే ఏమీ చేయలేదు. ఆవిడికి నేను మంచి చేశాను. ఆవిడికి ఒంట్లో బాగాలేనప్పుడు నేను సేవలు చేశాను. ఆయన తెలుసో తెలియకో ఆవిడ్ని బాధ పెట్టి ఏవైనా మాటలు అన్నప్పుడు కూడా నేను అడ్డుకొని అత్తయ్య గారి పక్కనే నిలబడ్డాను. ఒక్కటేమిటి, ఎన్నో చేశాను. అయినా నేనంటే ఎందుకు ఆవిడికి గిట్టడం లేదు? ఎందుకు పదే నా మనసుని గాయపరుస్తుంది అని అనుకుంటూ నా మనసుని గాయపరచడం ఏంటి? కన్న కొడుకుని ఆవిడ లెక్క చేయడం లేదు. ఆయన మీదే ప్రేమ లేని మనిషికి నా మీద ప్రేమ ఎక్కడొస్తుంది? ప్రేమ లేకపోతే లేకపోయింది, కానీ ఓ మనిషిగా కూడా నన్ను చూడడం లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని మీనా బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఈవిడ తెలుసుకుంటుందో, ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటుందో, ఎప్పుడు నన్ను కోడలిగా తన మనసు ఒప్పుకుంటుందో అంతా దేవుడి దయ అని బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు, వీడేమో వద్దు అంటున్నా టికెట్స్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మీనాని సినిమాకు తీసుకువెళ్ళమని ఒకటే పోరు పెడుతున్నాడు. అసలు వీడికి పని పట్ట లేదా? ఎప్పుడు ఎందుకు నన్ను మీనాని చక్కగా ఉండమంటాడు, ప్రేమగా ఉండమని చెబుతాడు. వీడికి పని పట్టలేదు. మా చెల్లెమ్మని బాగా చూసుకోరా, మా చెల్లెమ్మని ఇబ్బంది పెట్టద్దు, తనని బాధ పెట్టద్దు, తనని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం అని ఎప్పుడు నా ఫ్రెండు నాతోనే చెబుతాడు. ఇప్పుడు కూడా ఈ టికెట్లు నా చేతిలో పెట్టి పారిపోయాడు. ఇప్పుడు ఆవిని నేను సినిమాకి తీసుకువెళ్ళాలా అంటే పక్కపక్కన కూర్చోవాలా? ఇప్పటికే మీనాని చూస్తుంటే భయంతో చేస్తున్నాను. ఎక్కడ నలుగురు ఆడపిల్లలు పుడతారా అని గుండెల్లో గుబేలు అసలు ఆ రోజు ఎందుకు మొదటి రాత్రి జరుపుకున్నానా అని ఇప్పటికీ నా మీద నాకు కోపంగానే ఉంది. మీనాని చూస్తుంటేనే భయం వేస్తుంది. అలాంటిది తనని తీసుకొని సినిమాకి ఎలా వెళ్ళాలి నేను అని అనుకుంటూ ఉంటాడు. సరేలే, ఏం చేస్తాం, వాడు బాధపడతాడు. చిన్ననాటి ఫ్రెండ్, మీనాని సినిమాకి తీసుకువెళ్దాంలే అని అనుకుంటూ ఇక ఇంటికి బయలుదేరతాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి బ్యూటీ పార్లర్లో ఉంటుంది. తన ఫ్రెండు విద్యని కలుస్తుంది. విద్యతో తన బాధని చెప్పుకుంటుంది. ఏవే, రోజుకి మా అమ్మ టార్చర్ ఎక్కువైపోతుంది. ప్రతిసారి ఫోన్ చేస్తుంది, ఫోన్ ఏమో కట్ చేస్తుంది. మా అమ్మ చేసిన ఫోన్ ఏమో మా అత్తయ్య గారు లిఫ్ట్ చేస్తున్నారు.
నాకు చాలా భయంగా ఉంది. ఇప్పటికీ మా అత్తగారికి డౌట్ వచ్చి అడుగుతున్నారు, ఎవరో నీ కోసం ఫోన్ చేస్తున్నారు, కళ్యాణి అంటున్నారు. ఇంతకీ నీ పేరేంటి, కళ్యాణినా అని మా అత్తగారు నన్ను అడుగుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుంది, ఎందుకు ఇలా టార్చర్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఏ తల్లైనా కూతురు జీవితం బాగుండాలని కోరుకుంటారు, కానీ మా అమ్మ మాత్రం నా జీవితం మరోసారి పాడైపోవాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తోంది అని అంటే, చచ్చా అవేం మాటలే, ఏ తల్లి కూతుర్ని జీవితం పోవాలి అని ఎందుకు అనుకుంటుంది? ఈ ప్రపంచంలో ఎవ్వరూ అలా అనుకోరు. అలా అనుకుంటే అసలు తల్లే కాదు, నువ్వే పొరపాటు పడుతున్నావు. మొదటిసారి నీకు జీవితంలో చాలా పెద్ద దెబ్బ తగిలింది కదా, అందుకని మళ్ళీ అలాంటి దెబ్బ ఏమైనా తగులుతుందేమోనని నువ్వే భయపడుతున్నావు, నువ్వే అతిగా ఊహించుకుంటున్నావు. ఆంటీ తప్పు లేదు, నీ యోగక్షేమాలు తెలుసుకోవడానికే నే కాల్ చేస్తుంది, కానీ నువ్వే అర్థం చేసుకోవడం లేదు అని అంటే, ఏంటి నువ్వు కూడా మా అమ్మ పక్కన మాట్లాడుతున్నావు? నా వెనుక బ్యాక్గ్రౌండ్ కానీ మా అత్తగారికి ఆయనకి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? అయినా మా అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ చేసింది, రోహిణి అని పిలవచ్చు కదా, కళ్యాణి ఏంటి కళ్యాణి, అసలు ఎందుకు అలా పిలుస్తుంది? కావాలనే ఇదంతా చేస్తుంది. మనోజ్ కూడా నన్ను వదిలేస్తే అప్పుడు వాళ్ళిద్దరిని నేను పోషించడానికి తేరగా దొరుకుతాను కదా, అప్పుడు ఎవరు అడ్డుండరు కదా, 24 గంటలు వాళ్ళ కొంపలోనే నేను కూర్చోవచ్చు కదా, అందుకని మా అమ్మ ఆశపడుతుంది అని అనగానే, చచ్చా అలా ఎలా మాట్లాడుతున్నావే, అసలు నీ మైండ్ ఎందుకు ఇలా ఇంత పొల్యూషన్తో నిండిపోయింది, నాకు అసలు అర్థం కావడం లేదు. అయినా రోహిణి అని ఎందుకు పిలవడం లేదు అని అంటావేంటి? నీకేమైనా బొడ్డు కోసి ఆ పేరు పెట్టిందా ఏంటి? నీకు బొడ్డు కోసి పెట్టిన పేరు కళ్యాణి, అందుకని మీ అమ్మకి ఆ పేరే వస్తుంది. రోహిణి అని నువ్వు మధ్యలో పెట్టుకున్న పేరే అది ఎలా వస్తుంది చెప్పు? అయినా నీ వాలకం చూస్తుంటే పేరుని మార్చుకున్నట్టు అమ్మని కూడా మార్చేస్తావేమో అనిపిస్తుంది. ఈ అమ్మ నచ్చలేదు, ఇంకో అమ్మ కావాలని కూడా నువ్వు కొనుక్కునే రకంలాగా ఉన్నావే అని అంటే, చాలే నోరు ముయ్యవే, నువ్వేదో సలహా ఇస్తావనుకుంటే నువ్వు కూడా నన్ను తిడతావేంటి అని అంటుంది. అప్పుడు విద్య ఇలా అంటుంది, ఏమీ నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మ ఒక్కతే ఉంటుంది, కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళిద్దరూ పోషించుకుంటున్నారు. మీ అమ్మకి కానీ ఏదైనా జరగరానిది జరిగితే నీ కొడుకు చింటూ పరిస్థితి ఏంటి? నీ కొడుకు చింటూ అనాథ అయిపోడా? తండ్రి చనిపోయి తండ్రి లేకుండా తను ఒంటరిగా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే ఇక ఎంత బాధపడతాడు అని అంటుంది. నిజమే, నాకు కూడా ఈ ఆలోచన ఇప్పుడిప్పుడే వస్తుంది, ఏం చెయ్యాలో దాని గురించే నేను ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఏం చేస్తావే, ఏమీ చేయలేవు, నీ కొడుకు నీకు పుట్టినవాడే అని తెలిస్తే మనోజ్ ఊరుకుంటాడా? నిన్ను కూడా బయట గెంటేస్తాడు కదా అని అంటుంది. అందుకు నా దగ్గర ఓ పెద్ద ప్లాన్ అమల్లో ఉంచానే అని అంటుంది. ఏంటి అది అని అనగానే, ఏం లేదు, మా నాన్నని మరోసారి అడ్డం పెట్టుకుంటాను అని అంటే, నీకు నాన్నే లేడు, నాన్నని అడ్డం పెట్టుకోవడం ఏంటి పిచ్చి కాకపోతేను అని అంటుంది. అబ్బా అది కాదే, మా నాన్న దగ్గర కొన్ని కోట్ల ఆస్తి ఉందని మా అత్తగారు పాపం పిచ్చి మాలోకం నమ్ముతున్నారు కదా, ఆ ఆస్తినే అడ్డం పెట్టుకుంటాను అని అంటుంది. అసలు ఏం చేయాలనుకుంటున్నావు సరిగ్గా చెప్పవే, నాకు అర్థం కావడం లేదు అని అంటుంది విద్య. సరే చెప్తా విను. ఏం లేదు, మా అత్తింటి వాళ్ళకి డబ్బు అంటే పిచ్చి, డబ్బు కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. మా అమ్మ నాన్న ఎవరిని చూపించకపోయినా నన్నే ఇంటి కోడల్నిగా చేసుకుంది ది గ్రేట్ ప్రభావతి గారు. అలాంటి ఆవిడ డబ్బుకి ఏదైనా చేస్తుంది. కాబట్టే మా నాన్నగారికి చాలా ఆస్తి ఉంది, కానీ ఆ ఆస్తిని నాకైతే ఇవ్వడు. ఎందుకంటే నన్ను చేసుకోబోయేవాడికి మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు అంటే ఏంటి అంటే, ఎవరినైనా అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటే అప్పుడు ఆయన దృష్టిలో మంచివాడని అర్థం. అందుకనే మనోజ్, నువ్వు నేను కలిసి ఒక అనాథ బిడ్డని దత్తత తీసుకుందాము. అప్పుడు మనం ఓ బిడ్డని దత్తత తీసుకున్నాము అన్న విషయం మా నాన్నగారికి తెలిస్తే, మా నాన్నగారు ఖచ్చితంగా మా అల్లుడు మంచివాడే, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, చాలా మంచివాడు, అలాంటి వాడికి నా ఆస్తి అంతా ఇవ్వాలి, మంచివాడు కాబట్టే ఓ బిడ్డని దత్తత తీసుకున్నాడు అని నమ్మకం కలుగుతుంది మా నాన్నగారికి అని నేను మనోజ్కి చెబుతాను అని అంటే,
అర్థమైందే, అంతా అర్థమైంది. నీ బిడ్డనే నువ్వు దత్తత తీసుకోబోతున్నావన్నమాట, అంతే కదా? అది కూడా డబ్బుని ఎరగా చూపించి, లేని డబ్బుని ఉన్నట్టు నటించి, ఆస్తి ఎటు పోకుండా ఉండాలి అంటే మీరు ఓ బిడ్డని దత్తత తీసుకోవాలి. ఆ బిడ్డ నీ కొడుకే. అప్పుడు నీ కొడుకు ఇన్నాళ్ళు నిన్ను అత్త అని పిలిచాడు, ఇప్పుడు అమ్మ అని పిలవడానికి మార్గం సుగమమవుతుంది, అంతే కదా? చాలా మంచి ఐడియా వేసావే అని అనగానే, మరి ఏంటనుకున్నావు? ఈరోజే మనోజ్తో మాట్లాడతాను. మనోజ్, మా నాన్న ఆస్తి మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నెల రోజుల్లోనే మన ఆస్తి మనకి కోట్లలో ఇస్తారు. కాకపోతే ఓ కండిషన్, మా నాన్నగారి దృష్టిలో నువ్వు పడాలి అంటే నువ్వేదైనా ఓ మంచి పని చేయాలి. అది ఏదో కాదు, ఓ బిడ్డని నువ్వు దత్తత తీసుకోవాలి. ఎవరో కాదు, నాకు తెలిసిన ఆవిడ, ఒక ఆవిడకి ఓ కొడుకున్నాడు. ఆ కొడుకుని మనం దత్తత తీసుకుందాం అని చింటూని మెల్లగా మా దగ్గరికి రప్పించుకుంటాను. జీవితంలో ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. నా కొడుకు అనాథయ్యే ఛాన్స్ కూడా లేదు. పైగా నా కొడుకుకి తండ్రిని కూడా నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అని అంటుంది. సరేనే, ఇలాగే చెయ్యు. పాపం చింటూని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అని అంటుంది. సరే వెళ్ళు, ఈరోజే నేను మనోజ్తో మాట్లాడతాను. ఎలాగైనా మనోజ్ ఒప్పుకునేటట్టు చేస్తాను, ఒప్పించి తీరతాను అని అంటుంది రోహిణి. ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి వాళ్ళు మాట్లాడుకోవడం పూర్తయిపోయిన తర్వాత సుశీలమ్మ గుమ్మల్లో కూర్చొని ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక ఆవిడ అక్కడికి వస్తుంది. ఇక తనని చూసి, ఏంటి చాన్నాళ్ళకు కనిపించావు, ఇటు రావడమే మానేశావు అని సుశీలమ్మ అడుగుతుంది. ఇటు పనుండి ఇటేం పని లేదు, అందుకే రావడం లేదు. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని చెప్పి గుమ్మంలోనే కూర్చొని ఇక మాటల్లో మాట కలుపుతుంది ఆవిడ. ఇక మాట్లాడుతూ, పాపం జానకమ్మ అని ఒక ఆవిడ ఉంది, తన దగ్గర ఓ మనవడు ఉన్నాడు. తను ఎవరో కాదు, తన కూతురు కొడుకే. అందరూ ఉన్నా ఆ పిల్లాడు అనాథలా పెరుగుతున్నాడు. కన్న కూతురున్నా అసలు ఒక్కరోజు కూడా పట్టించుకోవడం లేదు. ఆ మాత్రం దానికి కష్టపడి ఆ తల్లి బిడ్డని ఎందుకు కనాలి? వృద్ధాప్యంలో తోడు నీడగా అస్సలు తను ఉండడం లేదు. అలాంటి కూతుర్లను చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది అని రోహిణి గురించి ఆవిడ సుశీలమ్మతో చెప్తూ ఉంటే సుశీలమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటి, అవునా? కన్న కూతురుండి పట్టించుకోవడం లేదా? బాలేదని తెలిసినా రావడం లేదా? అదేం కూతురు? తల్లిదండ్రుల్ని పట్టించుకొని పిల్లలంటే నాకు అస్సలు నచ్చదు. అంతెందుకు, నా కొడుకు సత్యమే ఉన్నాడు. రోజు 2 సార్లు ఫోన్ చేస్తాడు. అమ్మ తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉంది అని ఖచ్చితంగా వాడు అడిగే తీరతాడు. ఇంకా నా మనవడు ఉన్నాడంటే నాకేదైనా చిన్నది జరిగిందంటే వాడు అసలు తట్టుకోలేడు. షీలా డార్లింగ్ అంటూ నా చుట్టూ తిరుగుతాడు. వాడి జీవితంలోకి వచ్చిన పెళ్ళాం మీనా కూడా చాలా మంచిది. ఇలా ఒక్కరేమిటి, అందరూ కూడా నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటారు. పాపం అదేంటి, ఒక్క కూతుర్ని కని ఆ కూతురు కూడా పాపం ఆవిడ్ని ఎందుకు చూసుకోవడం లేదో నాకు అర్థం కావట్లేదు. అయినా అలానే చూస్తూ వదిలేస్తామా ఏంటి? మనందరం ఎందుకున్నాము? పెద్ద మనుషుల్లాగా ఒక్కసారి ఆ అమ్మాయిని పిలిపించి పంచాయతీ పెట్టించి, వృద్ధాప్యంలో ఉన్న మరి మీ అమ్మ పరిస్థితి ఏంటి, నీ కొడుకు పరిస్థితి ఏంటి? నువ్వు సిటీలో ఉండి జాబ్ చేసుకుంటూ నీ మా నాన్న నువ్వు ఉంటే సరిపోదు. నిన్ను కన్న తల్లి గురించి, నీ కన్న కొడుకు గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నీకెన్ని పనులు ఉన్నా వారానికి ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు వాళ్ళ దగ్గర ఉండాల్సిందే, గడపాల్సిందే, వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిందే అని నలుగురం పంచాయతీ పెట్టించి ఆ అమ్మాయిని దారిలో పెట్టాల్సిందే అని సుశీలమ్మ అనడంతో, ఆ పని చెయ్యండమ్మా, అందుకోసమేనే ఈ విషయం మీ చెవిన వేశాను అని అంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు హడావిడిగా ఇంటికొస్తాడు. పూలగంప రెడీ అయ్యావా? నువ్వు రెడీ అయితే మనం సినిమాకి వెళ్దాం అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. సినిమాకా? బాలు సినిమాకి తీసుకువెళ్ళడం ఏంటి? అసలు ఇలాంటి పదాలు బాలు వంటికి పడవు కదా అని అనుకుంటూ ఉంటారు. ఇక తరువాత మీనా కళ్ళల్లో కన్నీరుతో, నేనెక్కడికి రానండి అని అంటుంది. ఇక దగ్గరకు వస్తాడు. కళ్ళేంటి అలా ఉన్నాయి, గొంతేంటి పట్టేసినట్టుంది, నువ్వు ఏడ్చావా అని అంటాడు. అబ్బే అదేమీ లేదండి,
కళ్ళల్లో నలక పడింది అని అనగానే, ఏయ్ పూలగంప, అబద్ధం చెప్తున్నావు నువ్వు అని అనగానే, ఇంకా మీనా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు జరిగింది ఆయనతో చెప్పకూడదు. ఇప్పటికీ ఆయన చాలా కోపంతో ఉన్నారు. ఇంకా ఆయన్ని నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళమ్మ గురించి మానసికంగా ఆయన ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు. ఇంకా ఆవిడ ఇలాంటి మనిషి అని తెలిసినా, నన్ను ఇంతగా బాధ పెడుతుంది అని తెలిసినా ఆయన తట్టుకోలేరు. పైకి కోపంగా అరుస్తారు, కానీ తను మానసికంగా ఎంతో కలత చెందుతారు. ఆయన్ని నేను బాధ పెట్టదలుచుకోలేదు అని మనసులోనే అనుకొని, అయ్యో నిజంగానండి, నేను చెప్పేది నిజం, కళ్ళల్లో నలక పడిందండి అని చెప్పి కన్నుని నలుపుకుంటూ ఉంటుంది. అవునా, సరే నేను చూస్తూ ఉండు అని దగ్గరకు వచ్చి కన్నుని ఓపెన్ చేస్తాడు. అయ్యో వద్దండి వద్దండి అని అంటుంది. ఊరుకోమన్నానా, ముందు ఆ నలక తీని అని చెప్పి ఇక బాలు మీనా కళ్ళల్లో పడ్డ ఆ నలకని నాలుకతో తీస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రవి కోపంతో బయటికి వచ్చేయడంతో శృతి వాళ్ళ పేరెంట్స్ని అడుగుతుంది. రవి ఏడి, నేను లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేలోపు కనిపించడం లేదేంటి అని అనగానే, ఎవరికమ్మా జ్యూసు, వాడికెందుకు, వాడు ఓ పోరంబోకు అని అనగానే, డాడీ ఎవరి కోసం మీరు మాట్లాడుతున్నారు అని అనగానే, ఎవరి కోసం నేనెందుకు మాట్లాడుతానమ్మా, నువ్వు పనిగట్టుకొని తీసుకొచ్చావు కదా, అతని గురించే మాట్లాడుతున్నాము. అతను తల్లి తండ్రి ఎవరో తెలుసా, ఈరోజు నేను కేసు ఓడిపోవడానికి కారణమైన వాడే, వాడి తండ్రి సత్యం. ఆ కుటుంబం అంటేనే అస్సలు నాకు ఇష్టం ఉండదు. నాకు శత్రువులు ఎవ్వరూ లేరు. ఆ కుటుంబం సత్యం కుటుంబం తప్ప నాకు ఎవ్వరు శత్రువులు లేరు. అలాంటి శత్రువు కొడుకుని నా ఇంటికి తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టి మర్యాదలు చేస్తావా, జ్యూస్ తీసుకొస్తావా అని చెప్పి చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని నేలకేసి విసిరి కొడతాడు. ఇక కోపంతో శృతి, డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, నాకు రవి అంటే చాలా ఇష్టం. నేను ఈరోజు రవిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, మా ప్రేమని మీకు తెలియజెప్పాలని అని అనగానే, ఎంత ధైర్యమే నీకు డాడీ, అసలు ఆ కుటుంబమే ఇష్టం లేదు అంటే ఆ కుటుంబంలో వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావా, అసలేమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మ కోపంగా అనడంతో, మమ్మీ నా గురించి మీకు బాగా తెలుసు, ఏదైనా నేను కోరుకున్నానంటే అది దక్కే వరకు నేను నిద్రపోనని మీకు బాగా తెలుసు. అలాంటిది నా జీవితంలో రవి రావాలి అని నేను అనుకుంటున్నాను. అలాంటి రవి నాకు కాకుండా చేస్తారా, ఆ కుటుంబానికి మీకు చాలానే ఉండొచ్చు, కానీ రవిని నేను ప్రేమించాను. నా ప్రేమని నేను గెలిపించుకోకపోతే అసలు నేను ఈ భూమి మీదే ఉండను, నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను మీ కళ్ళ ముందే, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి, మీ పగలు ఎప్పుడు కూడా అలాగే ఉంచుకోండి అని కోపంగా లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ వేసుకుంటుంది. ఇక శృతి పేరెంట్స్ ఇద్దరు షాక్ అయిపోయి, ఏంటి అనంత పని చేస్తుందా అని చెప్పి బయట నిలబడి డోర్ కొడుతూ ఉంటారు. తీయమ్మ శృతి, తీయమ్మ శృతి అని ఎంత వేడుకున్నా, నేను తీయను డాడీ, నేను చనిపోతాను అని అంటుంది. వద్దమ్మా వద్దు, లేక పుట్టిన కూతురువి, నువ్వే మా ప్రపంచం, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను తట్టుకోలేను, వచ్చేమ్మా అని అంటే, రవి లేకపోతే నేను కూడా బ్రతకలేను డాడీ అని చెప్పి అంటుంది. సారీ డాడీ అని అనగానే, అమ్మా నీకెలా ఇష్టమైతే అలాగే చేద్దాము, నువ్వు మాత్రం పిచ్చి పనులు చేసుకోవద్దమ్మా అని అంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే ఎపిసోడ్లో కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్